ప్రైజ్ లార్డ్. వన్స్ అగైన్ ఐ గ్రీట్ యు ఇన్ ద మ్యాచెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరొకసారి మీ అందరికీ కూడా ప్రశస్తమైన దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త మహిమగంత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఈ యొక్క వీడియో ద్వారా మీతో ఒక ప్రత్యేకమైన అంశం మాట్లాడటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ యొక్క అంశం ఏమనగా వై మొర్దెకై రిజెక్టెడ్ న్యూ క్లాత్స్. మొర్దెకై కొత్త బట్టలు నిరాకరించడానికి గల కారణం ఏంటండి? మొర్దెకై కొత్త బట్టలు తృణీకరించడం ఏంటి, లేక రిజెక్ట్ చేయటం ఏంటి? దాంట్లోంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చు అంటే తప్పనిసరిగా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మన ఆత్మీయ జీవితానికి అంత ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు అటువంటి అంశంతో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన బైబిల్ గ్రంథం తెరిచి ఆ యొక్క ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకుని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదనము చేసి రాజగుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజగుమ్మమును ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములను పంపిన గాని అతడు వాటిని తీసుకొనలేదు. ఈరోజు ఈ యొక్క అంశంలో నుంచి కొంత వర్తమానం మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అతి సామాన్యుడైన ఒక మొర్దెకై సామంతుడిగా, ఒక మంత్రిగా ఎదిగిన సక్సెస్ఫుల్ స్టోరీ ఈరోజు మన ముందుంచబడింది. ఒక సామాన్యుడు కానీ ఒక మంత్రి పదవికి ఎదిగాడు. ఏ విధంగా అది సాధ్యమైంది? సామాన్యుడు, సామంతుడు ఈ మధ్యలో, ఈ 2 స్థాయిల మధ్యలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమనగా మొర్దెకై గోనె పట్టా కట్టుకుని బూడిద పోసుకుని రోదన చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ దేశపు రాణి అయిన ఎస్తేరు ఆయన కొరకు ఒక మంచి వస్త్రములు పంపింది. ఆయన ఆ వస్త్రంలో తీసుకుని సంతోషపడలేదు, కానీ ఆ వస్త్రంను రిజెక్ట్ చేసి లేక తృణీకరించి ఒక గొప్ప అంశానికి అతడు తెరలేవనెత్తాడు. ఈరోజు మన వాక్య భాగము మొర్దెకై కొత్త బట్టలు నిరాకరించడానికి గల కారణం ఏంటి, దానివల్ల మనం ఆత్మీయ జీవితంలో ఎటువంటి పాఠాలు నేర్చుకోవచ్చో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వై మొర్దెకై రిజెక్టెడ్ ద న్యూ క్లోత్స్. ఎందుకు మొర్దెకై ఆ కొత్త వస్త్రాలు నిరాకరించాడు? చూడండి, ఆ దేశపు రాణి, ఒక రాణి పంపిన వస్త్రములు ఎంతో గొప్పగా ఘనంగా ఉంటాయి, ఎంతో అద్భుతకరంగా ఉంటాయి, కానీ వాటిని ఎందుకు కాదన్నాడు అని మనం పరిశీలించగలిగినట్లయితే మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన వస్త్రాలు నిరాకరించుడు చేత ఈరోజు మనకిస్తున్న సందేశం ఏమనగా, నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నాను, కానీ మనుషుల సహాయం తీసుకోవటానికి నేను ఏమాత్రం కూడా సిద్ధంగా లేను అనే సందేశాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఐ వాంట్ టు డిపెండ్ అపాన్ గాడ్. నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి. చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు, శోధనలు అనేవి సహజంగా ఉంటాయి. అయితే ఈ లోకంలో 2 వర్గాల వారు ఉన్నారండి. ఒకరు వారికి వచ్చిన సమస్యలను వారి సొంత తెలివితేటలతో, మానవ సహాయంతో వారు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా ఇంకా వారు కీడుని, నాశనాన్ని తెచ్చుకుంటారు. 2వ వర్గం వారు వారికున్న సమస్యలను దేవుని ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని ద్వారా పరిష్కరించుకున్నట్లయితే వారి జీవితంలో గొప్ప నెమ్మది, పర్మనెంట్ రిలీఫ్, విడుదల అనేది కలుగుద్ది. అయితే ఈ యొక్క మొర్దెకై అనే వ్యక్తి కూడా ఎందుకు రాణి పంపిన వస్త్రాలు నిరాకరించాడంటే, నేను ఈ వస్త్రాలు తీసుకుని ఏదో మానవ సహాయం ద్వారా నాకున్న సమస్యను, నాకున్న శోధనను జయించలేను, కానీ నాకున్న ఈ కష్టాల నుంచి విడుదల కలగాలంటే తప్పనిసరిగా దేవుని సహాయం కావాలి. అందుకే నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడుతున్నాను అనే సందేశాన్ని ఈరోజు మనకి ఇస్తున్నాడు.
నీ కష్టకాలంలో నీకున్న సమస్యలను బట్టి, నీకున్న శోధనలను బట్టి దేవుడి మీద ఆధారపడుతున్నావా లేక మనుషుల మీద ఆధారపడుతున్నావా? దేవుడి మీద ఆధారపడే వాళ్ళు తక్కువైతే మనుషుల మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడే వాళ్ళే చాలా ఎక్కువ మంది అండి. కానీ అంటారు, ఏవండి ఎందుకు దేవుడు ఈ సమస్య నుంచి నన్ను బయటకు తీసుకురావట్లేదు, ఎందుకు ఈ శోధన నుంచి నాకు పరిష్కారం కలిగించట్లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారండి. అయితే అటువంటి ప్రశ్నలకు నేను ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నువ్వు దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడకపోతే దేవుడు నీ సమస్యకు ఒక జవాబు అనేది ఇవ్వడు. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ లేక సెల్యులార్ నెట్వర్క్కి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే, కాల్ చేయగానే మొట్టమొదటిగా వినిపించేది ఏంటో తెలుసా అండి? 3 భాషల యొక్క ఆప్షన్స్ ఇస్తారు. తెలుగు కొరకు 1 నొక్కండి, ఇంగ్లీష్ కొరకు 2 నొక్కండి, హిందీ కొరకు 3 నొక్కండి అంటారు. నువ్వు ఈ 3 భాషల్లో ఏదో ఒక భాష సెలెక్ట్ చేసుకోనంతసేపు మిగతా వివరాలు ఏవి కూడా నీకు తెలపబడవు. ఏదో ఒక భాష నువ్వు సెలెక్ట్ చేసుకుంటే కానీ అప్పుడు వారికి కావలసిన సమాచారం ఇస్తారండి. అలాగే దేవుడు కూడా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే కానీ నీకు తగిన సమాచారాన్ని, విడుదలను, పరిష్కారాన్ని చూపించడు. చాలామంది 2 ఆప్షన్స్ పెట్టుకుంటారు. అయితే దేవుడు చేస్తాడులే, లేకపోతే వేరే ద్వారానే పరిష్కరించుకుంటాను. అయితే దేవుడు చేస్తాడులే, లేకపోతే నా సొంత తెలివితేటలున్నాయి. దేవుడు చేస్తే చేయని, లేకపోతే నాకు నా స్నేహితులు ఉన్నారు. దేవుడు చేస్తే చేయని, నాకు తెలిసిన హాస్పిటల్స్ ఉన్నాయి అని చెప్పి 2 ఆప్షన్లు పెట్టుకుని దేవుణ్ణి సెకండరీ ఆప్షన్గా పెట్టుకుంటారండి చాలామంది. ఫస్ట్ ఆప్షన్ వీరి సొంత తెలివితేటలు, మనుషుల సహాయం, తెలిసిన వారు, లేక ఈ విధంగా పెట్టుకుని సెకండ్ ఆప్షన్ మాత్రం దేవునికి ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు నీ జీవితంలో ఈరోజు సహాయం చేయాలంటే, నీ కష్టాన్ని నుంచి విడిపించాలంటే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడటం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనకి యాకోబు అనే వ్యక్తి కనపడుతున్నాడండి. ఈయన చాలా తెలివైన వాడు. తన యొక్క తెలివితేటలతో అన్నను మోసం చేసి ఆస్తిని కాజేశాడు, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు కాజేశాడు. తను ఎంతగానో తన మామగారి దగ్గర కష్టపడి ఆ మామగారి ఇంటి దగ్గర అనేకమైన ఆస్తిని, పశు సంపదను సంపాదించాడు. కానీ ఒకరోజు తన జీవితంలో అర్థమైన విషయం ఏంటంటే, తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుడే నా జీవితాన్ని మార్చాలి, దేవుడే నా జీవితాన్ని ఆశీర్వదించాలి, మనుషులు ఎవ్వరు కూడా నా జీవితాన్ని మార్చలేరు అని చెప్పి తన భార్యలను, పిల్లలను, పశు సంపదను, దాసదాసులను అందరినీ పంపించేసి ఒక రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో గోజాటం మొదలుపెట్టాడు. ఎంతసేపు గోజాడాడో తెలుసా అండి? దేవుడు అతను పరీక్షిస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించను, నేను వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టు అన్నప్పటికీ యాకోబు ఏమాత్రం కూడా విడిచిపెట్టగా, ప్రభువా నీవు నన్ను దీవించనదే, నీవు నన్ను ఆశీర్వదించనదే, నా బ్రతుకు మార్చనదే, నేను విడిచిపెట్టను అని చెప్పి పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి పట్టుదలతో తన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకున్నాడండి. ఈరోజు దేవునికి సహాయం చేయాలంటే పరిపూర్ణంగా నువ్వు దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. యూ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్. నువ్వు దేవుడి మీద ఆధారపడాలి, ఆయన్ని నువ్వు ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. అయితే క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప శోధన, టెంప్టేషన్ ఏంటంటే, నువ్వు దేవుడి మీద ఆధారపడే లోపు ఎవరో వచ్చి వారు ఏదో చెప్తారండి. అంటే నీకెందుకు ఈ కష్టం వచ్చిందంటే నీ పేరు బలం బాగోలేదు, లేక నీ సంఖ్యాశాస్త్రం బాగోలేదు, జాతకం బాగోలేదు, లేక నీ తలరాత బాగోలేదు, లేకపోతే శాంతులు జరిపించాలి, లేకపోతే ఏదేదో చేయాలి, వాస్తు మార్చాలి, లేక నీ ఇల్లు మారాలి అని చెప్పి వాడు దేవుడి మీద ఆధారపడనీయకుండా నిన్ను పక్కద్రోవ పట్టిస్తూ ఉంటారండి. దాన్నే మనం డిస్ట్రాక్షన్స్ అంటాం. దేవుడి మీద నువ్వు పరిపూర్ణంగా ఫోకస్ చేయకుండా, ఆయన మీద నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచకుండా వారు ఏం చేస్తారంటే నిన్ను పక్కద్రోవ పట్టిస్తారు. తద్వారా నువ్వు దేవుడి మీద ఆధారపడకుండా నువ్వు మనుషుల మీద లేక తాత్కాలికమైన ఉపశమనాల మీద ఆధారపడుతూ ఉంటావండి. అవి నీ జీవితంలో టెంపరీ రిలీఫ్ ఇస్తాయి, కానీ పర్మనెంట్ రిలీఫ్ అనేది ఏమాత్రం కూడా ఇవ్వవు. అందుకే మనం ఈరోజు మన జీవితంలో కష్టాల నుంచి బయటపడాలంటే మనము పర్మనెంట్ సొల్యూషన్ చెప్పగలిగిన దేవుడి మీద ఆధారపడాలి. అదే మొర్దెకై అంటున్నాడో, నా యొక్క శాక్ క్లోత్ అంటే గోని పట్ట తీసేసి ఈ కొత్త బట్టలు వేసుకుంటే చేత, ఈ నూతన వస్త్రాలు వేసుకుంటే చేత నాకు తాత్కాలికమైన ఉపశమనం, ఆనందం కలుగుద్ది, కానీ అది నాకు పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది శాశ్వతమైన పరిష్కారం కాదు, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాబట్టి ఐ విల్ రిజెక్ట్ దిస్ న్యూ క్లోత్స్ అని చెప్పి తన దగ్గరికి పంపబడిన నూతనమైన వస్త్రాలను తిరిగి పంపించేసాడండి.
ఈరోజు నీ జీవితంలో ఒకవేళ మానవుల మీద ఆధారపడుతూ, నీ సొంత తెలివితేటల మీద ఆధారపడుతూ ఎన్నిసార్లు నీ జీవితంలో ఓడిపోతావు, ఎన్నిసార్లు నీ సమస్యలని ఊబిలో కూరుకుపోతావు, ఎన్నిసార్లు డిసప్పాయింట్మెంట్కి, కృంగుదలకు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతావు. కనీసం ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత అయినా నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడటము నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో యాయీరు అనే వ్యక్తి ఉన్నాడండి. అతని యొక్క చిన్న కుమార్తె చావ సిద్ధమై ఉండగా, లేక మరణశయ మీద ఉండగా యేసు ప్రభు పాదాల మీద వచ్చి పడ్డాడు. ఆయన గొప్ప సమాజపు మందిరపు అధికారి అని చెప్పి రాయబడి ఉంది. హీఈస్ అ సినగోగ్ లీడర్, సమాజ మందిరపు అధికారి, మంచి ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. కానీ తన కూతురు చావ సిద్ధమై ఉండగా ఆఖరి మినిట్లో యేసు ప్రభు కాళ్ళ మీద పడి, అయ్యా దయచేసి నా ఇంటికి రమ్మని చెప్పి వేడుకున్నాడండి. యేసు ప్రభు వారి పద, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పి వారి గృహానికి వెళ్తుండగా మధ్యలో ఒక వార్త వచ్చింది. ఒక దాసుడు వచ్చి చెప్పాడు, అయ్యా నీ చిన్న కుమార్తె చనిపోయింది, దయచేసి బోధకుణ్ణి ఇక నువ్వు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాడండి. ఆ యాయీరు అనే వ్యక్తి, ఆ సమాజ మందిరపు అధికారి, ఇక నా చిన్న కుమార్తె అయిపోయింది, నా కుటుంబంలో వివాదమే, నా కుటుంబంలో విషాదమే, ఇక నా జీవితంలో నా కుమార్తె లేదు అనుకుంటున్న వేళ యేసు ప్రభు వారు అన్నారు, నా వైపు చూడు, భయపడొద్దు, విశ్వాసం ఉంచు అన్నాడండి. ఆ యొక్క యాయీరు అనే వ్యక్తికి ఏం చెయ్యాలో, ఏమి చేయకూడదు ఏం అర్థం కాలేదు. సరే యేసు ప్రభు వారిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పటికే వారింటి దగ్గర షామ్యానాలు వేసి, టెంటలు వేసి, ఆ యొక్క ఏడ్చేవారు వచ్చి ఆ యొక్క కొన్ని రకములైన వాయిద్యాలు తెచ్చుకుని వారు అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు చెప్పారు, వారిని అందరిని బయటికి పంపించండి అని చెప్పి యేసు ప్రభు వారు కొంతమంది శిష్యులు ఆ యొక్క కుమార్తె ఉన్న గదిలోనికి వెళ్ళి తల్లి తాకుమి అనగానే ఆ చిన్న కుమార్తె లెగిసి కూర్చుండడం వైనాన్ని మన బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోగలం. నిజంగా ఒక మనిషి వచ్చి, ఒక దాసుడు వచ్చి, అయ్యా ఇక బోధకుని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని వైదొలిగించుదామని చూశాడు. కానీ యేసు ప్రభు వారు అన్నారు, భయపడద్దు, విశ్వాసం ఉంచు అన్నాడండి. యేసు ప్రభు వారి మీద పరిపూర్ణంగా ఆధారపడగానే చనిపోయిన తన యొక్క కుమార్తె సైతము తిరిగి లేచింది. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదా? అద్భుతాలు జరగట్లేదా? మేలు ఉపకారాలు ఆలస్యమవుతున్నాయా? దానికి గల కారణం ఏంటో తెలుసా? నీవే ఆయన మీద నువ్వు పరిపూర్ణంగా ఆధారపడట్లేదు, ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు. నీ జీవితంలో 4 ఆప్షన్లు ఉంటే ఫస్ట్ నుంచి 4వ ఆప్షన్ వరకు దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుడు తప్ప నాకు వేరే క్షేమాధారం ఏదీ లేదు అని చెప్పి ఆయన మీదే నువ్వు ఏకాగ్రత నిలపగలిగినట్లయితే, ఆయన మీద నీ దృష్టి నిలపగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు. మొర్దెకై అంటున్నాడు, దేవుడు నాకు సమాధానం ఇచ్చే వరకు, దేవుడు నా కష్టాన్ని తీసివేసే వరకు, దేవుడు నా జీవితంలో తన కనికరాన్ని చూపించే వరకు ఈ గోనె పట్టాన్ని నేను తీసివేయను, ఈ బూడిద వేసుకుని ఉపవాసం ఉండి నేను దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తాను అని చెప్పి మొర్దెకై ఒక కంకణం కట్టుకుని ప్రతిష్ఠించుకుని దేవుడు సమాధానం ఇచ్చే వరకు కూడా ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడ్డాడు. నిజంగా ఆయనకు ప్రతిష్టతను చూసిన, ఆయన డెడికేషన్ చూసిన దేవుడు ఆయనకు తగిన కాలంలో సమాధానం ఇచ్చాడు. అది బైబిల్ గ్రంథంలో మనము చూడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా, వై మొర్దెకై రిజెక్టెడ్ ఎ న్యూ క్లోత్స్. ఎందుకు మొర్దెకై కొత్త బట్టలు నిరాకరించాడు అనడానికి రెండవ కారణం ఏంటంటే, అతడు తన జీవితంలో నిజమైన మారు మనసు అనేది పొంది ఉన్నాడండి. దేవుడు నీ వద్ద నుంచి కోరుకునే ఏకైక విషయం ఏంటంటే మారు మనసు. దేవుడు మారు వేషం నీ వద్ద నుంచి కోరుకోవట్లేదు, కానీ మారు మనసు అనేది కోరుకుంటున్నాడు. అంటే నీ మనసుని మార్చుకోవటం అనేది క్రైస్తవత్వంలో చాలా గొప్ప విషయం అండి. బైబిల్ గ్రంథంలో దేవుడు మారు మనసు నువ్వు పొందడానికి, మారు మనసు పొందిన భక్తులను ఏ విధంగా దీవించాడో చాలా స్పష్టంగా రాశాడు. చాలామంది భౌతికపరమైన ఆకారాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అంతరంగాన్ని, హృదయాన్ని మార్చుకోవడానికి చాలామంది ప్రయత్నం చేయరండి. భౌతికపరమైన విషయాలు, లేకపోతే వస్త్రాలు, లేకపోతే ముఖ కవలికలు, లేకపోతే ఈ వేషాన్ని మార్చుకుంటారు, కానీ లోపల మనసుని చాలామంది మార్చుకోరండి. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే నీ మనసు అనేది మారాలి. దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేసినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యం అనుసంధానించినప్పుడు నీకు పశ్చాత్తాపం అనేది కలుగుద్ది. మారు మనసు అనుభవంలోకి నువ్వు వస్తావు. నీ జీవితంలో ఇంకా మారు మనసు అనుభవంలోకి నువ్వు రాకపోతే నీది నామకార్థ క్రైస్తవత్వమే కానీ నిజమైన క్రైస్తవత్వం కాదు అని చెప్పడంలో సందేహం లేదు. చాలామంది నామకార్థంగా నామినల్ క్రిస్టియన్స్గా ఉండడానికి ఇష్టపడతారు. వారి మనసును మార్చుకోవడానికి ఇష్టపడరు.
వారి హృదయంలో దేవుడికి చోటవడానికి ఇష్టపడరు. కానీ చాలాసార్లు ప్రజలు నామకార్థ క్రైస్తవులుగానే జీవిస్తూ ఉంటారండి. దేవుడు నేను నామకార్థంగా ఉండటానికి ఆయన ఒప్పుకోవట్లేదు. నార్మల్ క్రిస్టియన్గా లేక ఒక రిచువల్ క్రిస్టియన్గా సంస్కృతి సాంప్రదాయాలు పాటించే క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండటానికి ఆయన ఇష్టపడట్లేదు. కానీ నీ జీవితంలో మారు మనసు పొంది నిజమైన భక్తిలోకి రావాలి అని చెప్పి ఆయన నీ వద్ద నుంచి కోరుకుంటున్నాడు. నిజమైన పశ్చాత్తాపం అనేది హృదయంలో మొదలవి అది బయటికి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ కట్టు బట్ట మాట పాట అవన్నీ కూడా మారి ఒక మనిషి నూతనమైన సృష్టిగా మార్చబడతాడు. నీ హృదయం మారకపోతే కొద్ది కాలం నీ వేషాన్ని మార్చుకోవచ్చు, కానీ అది కేవలం వేషధారణ అవుతుంది, కానీ నిజమైన మారు మనసు అనేది కాదు ప్రియులారా. సిలువలో వేలాడిన దొంగ అతడు ఎన్నో దొంగతనాలు హత్యలు లేక పాపము చేశాడు. కానీ సిలువలో వేలాడుతూ యేసు ప్రభువే నిజమైన రక్షకుడని తెలుసుకుని ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే పాపాన్ని విమోచించేవాడని తెలుసుకుని మారు మనసు పొంది దేవునికి తన జీవితంలో తన హృదయంలో స్థానం ఇచ్చాడు. ఆ రోజు యేసు ప్రభువుని గొప్ప వాగ్దానం ఇచ్చారు. నిత్యంగా నేడు నువ్వు నాతో పాటు పరదైసులో ఉండు అని చెప్పాడండి. అతడు మంచి వాడిగా మారిపోయాడు. దేవుడికి తన హృదయంలో చోటిచ్చిన వాడిగా మారిపోయాడు. అందుకే ఆ పరదేశంలో గొప్ప స్థానాన్ని అప్పటికప్పుడు అతడు సంపాదించుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో మారు మనసు కలిగి ఉన్నావా? ఆ యొక్క మొర్దెకై తన జీవితంలో పశ్చాత్తాపడుతున్నాడు. ఈ కష్టం ఎందుకు వచ్చింది అనటానికి నేనే కారణం, నా పాపమే కారణం, నా జాతి వారి యొక్క దోషంలే కారణమేమో అని చెప్పి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు వారు పశ్చాత్తాపానికి గుర్తుగా ఆ విధంగా గోని పట్టా కట్టుకుని బూడిద వారి మీద పోసుకుని వారెంతో దేవుని సన్నిధానంలో విలపించేవారు. భక్తులైన దావీదే కానీ లేక యోనా గ్రంథంలో రాజు నుంచి దాసుల వరకు ప్రతి ఒక్కరూ కూడా వారి వస్త్రములు తీసివేసి గోని పట్టా ధరించుకుని బూడిద పోసుకుని దేవునికి క్షమాపణ కోరినప్పుడు దేవుడు నినివే పట్టాన్ని రక్షించిన వైన్యాన్ని మన బైబిల్లో చూడగలం ప్రియులారా. దేవుడు నీ జీవితంలో ఏదైనా కష్టాన్ని పంపించినప్పుడు అది నిన్ను మార్చడానికి సరిచేయటానికి అనే విషయాన్ని గమనించాలి. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు దేవుని దూషించడం మొదలు పెడతారు. సంఘాన్ని వదిలిపెట్టి దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ మొర్దెకై దేవుని దూషించలేదు, కానీ తన జీవితంలో ఉన్న తప్పులు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. తన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కడుక్కుని మారు మనసు అనుభవంలోకి వచ్చాడు. అందుకే రాణి పంపిన వస్త్రాలు నిరాకరించి నిజమైన మారు మనసు పశ్చాత్తాపం పొంది దేవుని దీవెన పొంది ఉన్నాడు. అది మన తర్వాత వృత్తాంతంలో మనం చూడగలం ప్రియులారా. ఈరోజు నీ జీవితంలో ఎంతకాలము ఏదో గుడికి వెళ్ళి వచ్చేస్తానండి, చర్చికి వెళ్ళి వచ్చేస్తానండి, క్రిస్మస్కి ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి వెళ్తానండి, లేక ప్రత్యేకమైన సమయాల్లో సందర్భాల్లో వెళ్తానండి అనటం కాదు. కానీ నిజమైన మారు మనసును పొందుకుని దేవునికి ఇస్తున్న రక్షణ భక్తితో కూడిన ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మూడవ కారణం, వై ద మొర్దెకై రిజెక్టెడ్ ఏ న్యూ క్లోత్స్. ఎందుకు మొర్దెకై నూతన వస్త్రాలు నిరాకరించాడు అనటానికి మూడవ కారణం ఏంటో తెలుసా అండి? అతడు గొప్ప మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. మొర్దెకై మూడవదిగా చేసిన విషయం ఏంటంటే, తాను ఆ విధంగా గోనిపట్ట కట్టుకుని బూడిద పోసుకుని విలపిస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్న యూదులందరూ కూడా అతనితో పాటు ఏడవటం, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవటం, ఉపవాసం నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. కేవలము ఆ పెర్షియన్స్ లేక పారసిక దేశంలో ఉన్న యూదులు మాత్రమే కాదు, కానీ కోటలో ఉన్న రాణి సైతం ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. అతడు చేసిన ఆ సంఘటన బట్టి, అతడు చేసిన ఆ యొక్క గోనిపట్ట కట్టుకుని బూడిద పూసుకుని ఆ పశ్చాత్తాపం ప్రార్థన బట్టి అనేక మంది ప్రభావితం చెంది అతడు మాదిరికరమైన జీవితాన్ని అతడు జీవించాడండి. ఈరోజు మన భారతదేశంలో ఒక గొప్ప బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవుల్లో ఐక్యత అనేది లేకుండా పోయింది. డినామినేషనల్ పేర్లు కావచ్చు, సంఘాల పేర్లు వివిధమైన పేర్లు ఉండి ఉండవచ్చు, లేక వివిధమైన డాక్ట్రిన్స్ ఉండి ఉండవచ్చు, వివిధమైన మత సిద్ధాంతాలు వారు నమ్ముతూ ఉండొచ్చు. వీటన్నిటిని బట్టి ఏక మనసు ఐకమత్యం అనేది లేక చాలామంది క్రైస్తవులు విభేదాలతో విభేదమైన అభిప్రాయాలతో వారు జీవిస్తున్నారండి. కానీ మొర్దెకై చేసిన ఒక పని అక్కడున్న యూదులందరిలో కూడా గొప్ప ఐకమత్యాన్ని తీసుకొచ్చింది. ప్రార్థనాత్మను వారి మీద కుమ్మరించింది, మారు మనసు వారికి అనుగ్రహించింది. మొర్దెకై చేసిన ఆ పని వారి జీవితంలో గొప్ప మాదిరికరమైన విషయం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ప్రియులారా. ఈరోజు నా ప్రార్థన, నా మనవి, ఎన్ని డినామినేషన్లు ఉన్నప్పటికీ, వివిధమైన సంఘాల పేర్లు ఉన్నప్పటికీ,
వివిధమైన డాక్టర్స్ నమ్ముతున్నప్పటికీ మనం కొలిచే దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు ఒకటే కనుక మనందరము ఐకమత్యంలోకి లేక ఏకతాటి మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైంది అని నేను చెప్పడంలో సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ కోవిడ్-19 విస్తరించుడి చేత, లేకపోతే ఈ లాక్డౌన్ సమయాల్లో నిజంగా ప్రజలందరూ కూడా ఎంతో అల్లాడిపోతున్నారు. ఆ యొక్క చర్చెస్ అన్నీ కూడా ఆ యొక్క లాక్ చేయబడి ఉన్నాయి. ఎక్కడ కూడా ఆరాధనలు జరగట్లేదు. ఎక్కడ చూసినా ఆన్లైన్ ఆరాధనలు జరుగుతున్నాయి. నిజంగా ఇటువంటి కష్టకాలంలో, ఎంచుకాల దినాల్లో, సాతాను కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ఈ దినాల్లో క్రైస్తవులందరూ, దైవ సేవకులందరూ, లేకపోతే ఎవాంజలిస్టులందరూ ఎవరైనప్పటికీ, అపోస్తులైన, ప్రవక్తలైన ఎవరైనప్పటికీ ఏకతాటి మీదకి వచ్చి మన దేవుని నామాన్ని మనం మహింపరచాలి. అనేక మందికి యేసు ప్రభువును మనం పరిచయం చేయాలి. చాలామంది అన్యులు చెప్పేది ఏంటంటే మీలో మీకు ఐకమత్యం లేదు, ఎవరి సిద్ధాంతం మేము నమ్మాలండి, ఎవరి డాక్టర్ మేము విశ్వసించాలి, ఏది అబద్ధం ఏది నిజమో మాకు తెలియకుండా పోతుంది, కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. నిజంగా దేవుని దగ్గరికి రావటానికి, ప్రజలు క్రీస్తులకు రావటానికి మనమే ఒక అడ్డుగోడగా ఉన్నవేమో ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఏకతాటి మీద కానీ తీసుకువస్తున్నాడు. ఐకమత్యంగా ఉండమంటున్నాడు. సహోదరులు ఐకమత్యం కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమని కీర్తనకాడ సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా మొర్దెకై చేసిన ఆ పని, అతడు గోని పట్ట కొట్టుకుని విలపించుడి చేత ఆ దేశంలోని యూదులందరూ రాణి కూడా ఏకతాటి మీదకి వచ్చి వారు ప్రార్థన చేయగలిగారండి. ద ఫైనల్ ట్రూత్, ఆఖరిగా మొర్దెకై మనకు చెప్తున్న సందేశం ఏంటంటే అతడు కొత్త బట్టలు నిరాకరించుడి చేత, తన కష్టకాలంలో ఆ విధంగా గోని పట్ట కట్టుకుని బూడిద పోసుకుంటు చేత అతడు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? సమస్య కొద్ది కాలమే, కానీ సమస్య తర్వాత వచ్చే సంతోషము నిజమైనది, అది నిరంతరము ఉంటుంది అని చెప్పి అతడు మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము ఆఖరి వచనం మనం చదివితే, 30వ కీర్తన 12వ చరణం చదివితే, నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు అంటున్నాడు అక్కడ కీర్తనకారుడు. ఈరోజు మొర్దెకై ఇస్తున్న ఆఖరి సందేశం, ఎందుకు అతడు నూతనమైన వస్త్రాలు రిజెక్ట్ చేశాడంటే సమస్య అనేది కొద్ది కాలమే, సమస్య తర్వాత దేవుడిచ్చే సంతోషము శాశ్వతమైనది అనే మాట మనకు సెలవిస్తున్నాడు. నిజమేనండి, మొర్దెకై కొద్ది కాలం ఆ గోని పట్ట కట్టుకుని దేవుడి ముందు విలపించి రోదన చేశాడు. దేవుడు అద్భుతకరంగా రాణి అని ఎస్తేరును వాడుకుని దేవుడు ఆ యొక్క దేశంలో గొప్ప కార్యం చేశాడు. ఏ మంత్రి అయితే, ఏ హామాను అయితే యూదులందరినీ కూడా నాశనం చేయాలని చూశాడో, అదే హామాను వారి కుటుంబము ఆ యొక్క ఉరికొయ్యి మీద వారు వేలాడి తీయబడ్డారు. యూదులందరూ కూడా రక్షించబడ్డారు. అంత మాత్రమే కాదండి, మొర్దెకైకి ఆ రాజు మంత్రి పదవినిచ్చాడు. నిజంగా మంత్రి వేసుకునే వస్త్రాలు ఒకసారి మనం ఊహించాలి. నిజంగా రాణి ఇచ్చిన వస్త్రాల కంటే ఘనమైనవి, అవి అధికారంతో కూడి ఉన్నవి, ప్రశస్తమైనవి, తన గొప్పతనాన్ని, స్థానాన్ని, స్థితిని పెంచినవి. అందుకనేమో మొర్దెకై రాణి పంపిన ఆ కొత్త వస్త్రాలు రిజెక్ట్ చేసి దేవుడు తనకి సంతోష వస్త్రం ఇచ్చే వరకు దేవుని సంతానంలో వేచి చూశాడు. ఆయన కృపను పొందుకున్నాడు. ఆ దేశంలో, ఆ యొక్క పెర్షియన్స్ దేశంలో దేవుడు అతను మంత్రిగా హెచ్చించాడు. ఈరోజు 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మన కష్టకాలంలో మనం చేయాల్సింది మొట్టమొదటిగా ఏంటో తెలుసా? మానవుల మీద ఆధారపడటం కాదు, కానీ పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. రెండవదిగా, కష్టకాలంలో నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు నువ్వు పొందుకుంటే దేవుని దీవెనలు మెండుగా నీ మీదకి దిగి వస్తాయి. మూడవది, నీ జీవితంలో కష్టకాలంలో నువ్వు ఓర్చుకున్నట్లయితే, విశ్వాసం విడిచిపెట్టక దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు హెచ్చింపు, ఆశీర్వాదం, ఘనత అనేది దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. అందుకే మొర్దెకై ఆ నూతనమైన వస్త్రాలు రిజెక్ట్ చేసి తన జీవితంలో దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే హెచ్చింపును, శాశ్వతమైన పరిష్కారాన్ని పొందుకుని మనందరికీ ఈరోజు ఆదర్శనీయంగా నిలిచాడు. అటు గొప్ప ధన్యత, అటు గొప్ప ప్రశస్తమైన ఆశీర్వాదము దేవుడు మీకు మనందరికీ ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటల మనకులో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీ యొక్క బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కష్టకాలంలో ప్రభువా మీ మీద పరిపూర్ణంగా ఆధారపడాలని మాతో మాట్లాడావు అయ్యా. నిజమైన మారు మనసు మేము పొందుకోవాలని మాతో మాట్లాడావు
అయ్యా సమస్యలు తట్టుకున్నట్లయితే మాకు గొప్ప ఘనత సంతోష వస్త్రం ఇస్తానని చెప్పి మాతో మాట్లాడావు. అయ్యా ప్రభు మాటలు విన్న వారు ఎవరైతే కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, భయముతో, కృంగిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితంలో నూతనమైన వస్త్రాన్ని ఇవ్వండి, సంతోషమైన వస్త్రాన్ని ఇవ్వండి. వారి సమస్యల నుంచి శాశ్వతమైన పరిష్కారం మీరు అనుగ్రహించండి, మీరు దీవించండి. అయినా ప్రభు ఇంకా ఎవరైనా ప్రభు మీకు దూరంగా నిజమైన మారు మనసులోకి, పశ్చాత్తాపంలోకి రాక దూరంగా ఉంటున్నారేమో అయ్యా, నీలోకి వారిని నైనా ప్రభు వారి జీవితంలో ప్రభు మీలోకి వచ్చి మీరు ఇస్తున్న శాశ్వతమైన ఆశీర్వాదాలు, నిత్యజీవము వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. ఈ వాక్యం ప్రజల జీవితాలు ఫలింపచేసి ఈ వాక్యమైన వారందరినీ కూడా మీరు దీవించి వారి కుటుంబాలను ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో అడిగి వేకుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.